ఇప్పుడు ఇళ్ళల్లో బాగుందండి ఇదెల్లా పైరుగా ఏమో ఇదెల్లా బాగుంది ఇల్లు. ఇగో ఈ సుంచు తీసేరి, ఇది ఈ ఉత్తరానికి ఉంది. ఇది ఒకవేళ దక్షిణానికి ఉంటే ఏం కాదు. ఇక ఇక్కడ దోషం వల్ల ఇది ఉందన్నా. ఇక ఈ కిందికి కూడా బూర్సు మర్చిపోయినా, ఈ కిందికి కూడా బూర్సు పైది ఉండని కిందిది బూర్సు. అవి అది అవసరం లే, అవి కింది వెళ్ళ బూర్చండి అమ్మా. ఇక్కడ ఇగో ఇక్కడ మెట్లు, ఇక్కడ ఉత్తరవాయం పెరిగింది అంటే వాయువు మూత పడింది. ఇది 4 ఇంచ్ పన్ను ఉంది. గోడ ఇది 4 ఇంచ్ పన్ను ఉంది కదా, ఇది 9 ఇంచులు ఉంది. ఈ గుంతలు అనేది ఈ రెండే కదా, తీసి ఇలా పెట్టాలి. ఈ మెట్లు అనేది ఇట్లా గుంత లోపల బొక్క లెక్క పోయింది కదా, అది మెట్లు పడగొట్టు, కాంపౌండ్ కట్టుకో. ఈ బాత్రూంలో 2 in 1 చేసుకో. ఈ మెట్లు తీసేయి దీన్ని, ఈ మెట్ల నుంచి ఏం జరుగుతుందో చదువు. చదువు ఇప్పుడు నేను చూపించిన చదువు. చదువు అదే కొంచెం నాకు రాపమ్మా, కొంచెం ఎన్నో పాయింట్ ఉత్తరం మెట్లు కానీ ఇతర కట్టడాలు కానీ ఉన్నా గట్టి చదవరా. ఉత్తరం హద్దు మీద మెట్లు కానీ ఇతర కట్టడాలు కానీ ఉన్న గర్భ విచ్ఛేదం జరుగును. ఒకటి గృహం పెట్టుకుంటుంది ఇలాంటి స్టాండర్డ్ ఉంది. గృహమునకు ఉత్తర భాగం పల్లంగా ఉంది. గృహం ఉత్తర భాగం పల్లంగా ఉన్నా, దక్షిణ భాగం ఎత్తుగా ఉండి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉన్నాను. అది అప్పుడు ఉండేది. ఎప్పుడైతే ఈ మెట్లు వేసినారో చదువు 8 చదువు. ఉత్తరపు సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడములు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కలుగుట, ఆకస్మిక మరణం సంభవించడం జరుగును. అంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఉండేది. ఎప్పుడైతే ఆ మెట్లు వేసినారో, మెట్లు వేసినంత వరకు మీకు ఎదురు లేదు. ఏమన్నా మెట్లు వేసినాక ఇబ్బంది పడుతున్నారు. ఈ పేజీ ఇప్పుడు వాయువు మూత పడితే వంశం ఉండదన్న ఒకసారి. ఇది చూడు ఉత్తరం వాయువం, ఇది ఉత్తర వాయువం చూడు. గట్టి చూద్దాం. వాయు దోషాలు, ఈశాన్య దోషాలు తోడుపైన కింది గృహమునకు ఉత్తర వాయువ్యం పెంపు ఉండిన ఆ ఇంటి సంతతి దత్తుపోవడం సంభవిస్తుంది. గృహ వలన ఉత్తర వాయువ్యం పెంపు వలన ఇంటికి దత్తు రావటం కానీ ఇల్లు ఉత్తరవాయం పెరిగింది కదా. అది ఉత్తరవాయం పెరిగితే దత్తుకు రావడం కానీ ఇట్లాంటి జరుగుతాయి. కాబట్టి ముందు నీకు సంతతి అవుతారు. దీని గురించి నువ్వేం బాధపడాల్సిన పనిలే. ఆ మెట్లు మీకు 5వ నెలనే నిలబడుతుంది నాకు. నువ్వు పేపర్ తిప్పేది నీటి నుంచి చదువునేది. పశ్చిమోత్తరం కలిసిన మూలే వాయువం, పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువ్యం. గట్టిగా చదువు. ఈ మూలాలు వాయువుకు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానము లేదు. వాయువ్య మూల దోషాలు మనసుపై ఎక్కువ పనిచేస్తాయి. వాయువ్యం శాస్త్రబద్ధంగా లేని ఎడల మానసిక ఒత్తిడిలు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోవదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఎటువంటి మానసికంగా ఇప్పుడు ఇంట్లో అయితే మానసికంగా ప్రశాంతంగా లేరు. నాకు తెలిసి ఏదో టెన్షన్ ఉంది ఇంట్లో. అమ్మ సంతతి అవుతారు లేడా. నువ్వు దీని గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. అది ఒక్కటి తీసేసి ఆ గుంతలు పురుసు. నీకు ఏంటో ఫస్ట్ ఉత్తరం కాలింది కాబట్టి మగపిల్లడే పుడతాడు. నువ్వేం భయపడకు.
ఉత్తర వాయువ్యం పెరిగినా కానీ వాయువ్యం మూతబడి వాయువులో నూతులు అంటే వాయువులో గుంతలు ఉండే కదా నాయన, ఇలా వాయువులో గుంతలు ఉండే కదా, ఇన్ని ఉండలే. ఇప్పుడు వాయువులో ఇలా గుంతలు ఉండే కదా, అవును అట్లా గుంతలు ఉండకూడదు. అట్లా బుడి చేసుకోరు. బూసే చక్కగా అండి ఇలా ఈ వాకిలి ఈ వాకిలికి వస్తుంది కదా, ఈ వాకిలికి వస్తుంది కదా బాబు, అదే నీ కిటికానే పెట్టేస్తాం ఇలాగా. కిటికాయ పెడితే ఇది కిటికాయ ఆడనే పెట్టు వాకిలి గేటు, ఇటు వాకిలికి ఇటు కిటికాయ పెడితే గేటు గుడికాడనే పెట్టు. మళ్ళీ కొంచెం స్ట్రైట్ సొట్టగా అవుతుంది. మొత్తం కరెక్ట్గా ఉండాలి, చక్కగా ఉండాలి. ఉత్తర వాయువ్యం మూతబడి వాయువులో భ్రష్టు వలన శత్రువు పెరగటము, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ్యం దోషం ఉంటే కుదిరిచిన పెళ్ళేనా మీది? లవ్ మ్యారేజా? పెద్దలు కుదిరిచిన. వాయువ్య దోషం ఉంటే శత్రువు కొనుక్కున్నట్లే. ఎంత మంచి వ్యక్తినైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ్య దోషాలకు అవసరం లేదు, అవి లేవు. రెండు ఒక మాటలో చెప్పాలంటే చదువు, ఒక మాటలో చెప్పాలంటే వాయు దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. అంటే ఏదో టెన్షన్, ఎప్పుడు ఆలోచన, ఎప్పుడు ఏదో టెన్షన్ ఉంటుంది కదా. వాయు దోషాల వలన స్థానభ్రంశం కలగటము, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయు దోషాలు ఉంటే అధికంగా చితికిపోవడం, అయిపి పెట్టడం, ఇల్లు అమ్మకానికి జరగడం, వేలల్లో అమ్మకం అవ్వటం జరుగుతుంది. ఈ వాయు దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, తీర్చడమే కష్టము. అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయుదోషాల వల్ల జరుగును. వాయుదోషాలు ఇంటి యజమానురాలు, ఈ ఇంటి మూడవ కుమారుడు కానీ, ఇంటి మూడవ సంతతి, అంటే నువ్వే మూడో కొడుకు, మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే ఒకటవ సంతతి లేదా ఒకటో కుమారుడిపై కూడా దీని ప్రభావం ఉన్న ఇల్లు గమనించడం జరిగింది. పెద్ద కూడా ఏమైనా ఇబ్బంది జరిగిందా? లేదు, అవసరం లేదు, ఇది మీ ఇల్లు జరుగుతుండేది, అది నా మీద చూపిస్తుంది. ఒకవేళ ఉంటే మూడవ కుమారుడు ఉత్తర సబ్జెక్ట్ కాదు, ఆ పేపర్ ఎట్లా కట్టినారో అట్లా కట్టుకోండి. అది ఇప్పుడు ఇట్లా సందీర్సి ఇట్లా పట్టుకో, ఇలా మెట్లకు సందీర్స్తుంది ఇట్లా. ఒక్కసారి చూస్తాను, ఒక మాకు ప్రాక్టికల్, దీనికన్నా ఒకసారి ప్రాక్టికల్ అయితే తెలుస్తుంది. ఈ మెట్లు తెగొట్టి ఇది వరకు తెగొడతాను, మొత్తం ఇది వరకు తెగొడతాను, మొత్తం గోడ అనుకున్నా, గోడ వరకు తెగొట్టి ఈ కంపౌండ్ ఇంకా ముందు అంతే మనకి ఇది కొని సందు ఉండాలి, అదే సందు ఉంటుంది. కసుకొట్టాలమ్మా, ఓకే, కసుకొట్టినాక నాకు 3 నెలలకు ఫోన్ చేయను. ఓకే, మెట్లు తీసుకెళ్తే స్ట్రైట్ దింపుకొచ్చి ఉన్నట్లుగా రోడ్డు వద్దు, ఇన్ఫర్మేషన్ వేసుకున్నాం, ఈ సందుకి ఇన్ఫర్మేషన్ వేసుకున్నాం, ఈ సందు ఓకే, ఇన్ఫర్మేషన్ వేసుకుని కింద కసు కొట్టచ్చు. అయితే అది కూడా 4 ఇంచ్ పన్న కట్టాల. ఇన్ఫర్మేషన్ వేస్తే వాకిలి మార్చకుండా మెట్లు ఒకటి పీకేస్తారు. వాకిలి మార్చకాల్సిందే, గుంత వీటికి రావాలా, గుంత అంటే గుంతని అక్కడ మాడుతున్నాం సరిపోతుంది. ఈ సన్న రాకూడదు, గుంత వీటికి రావాలి కదా. అంటే ఒక గుంత దీని గుంత కూడా దానికి అది బాత్రూమ్, దాని గుంత ఉండొచ్చు, దీని గుంత ఇక ఈ గోడ ఇచ్చి 3 అడుగులు ఉండి రావాలి. ఇటు నుంచి దోగాలంటే ఈ గోడ నీది కదా, ఇటు నుంచి 3 అడుగులు ఉండి రావాలి. ఇక్కడ ఉంది ఒక గుంత, ఆ గుంత ఎక్కడ పెట్టాలని లేదు, అది కూడా అంటే ఒకటే, ఇంకా ఒకటే దానికే కనెక్షన్ ఇచ్చుకో. ఇప్పుడు ఇది వాళ్ళ పాడు కదా, అది ఇద్దరి పారు కదా, ఈ గోడ రాని ఈ సంద అవతల చేయాలని, అదే ఇట్లా గ్యాప్ వస్తుంది అనుకో, ఈ గుంతగా కనెక్షన్, ఆ గుంత పూర్తి ఇంకా మూత పడితే అయిపోయి గుంత అట్నే ఉన్నాయి, ఏం కాదు అంతే కదా. బొర్ర పెట్టి మనువేల అట్లా అది గడ్డ పెడితే గుంత ఉన్నట్టే లెక్క, పైప్ కనెక్షన్ దానికి ఇచ్చేయి, నేను వస్తాను మళ్ళా. ఏం బాబు, ఉంటా, సరే.